తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వీ మీడియా. నేను అనిత. సో ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే హైదరాబాద్లో నారాయణగూడకు చెందినటువంటి నారాయణగూడలో నివాసం ఉంటున్నటువంటి ఒక ఫ్యామిలీ, అంటే వాళ్ళు బీదర్ నుంచి పొట్టకూటి కోసం కూలీనాలి చేస్తూ బతుకుదామని వచ్చిన ఒక ఫ్యామిలీ అర్ధాంతరంగా ఒక ఇద్దరు అమ్మాయిలను కోల్పోవడం జరిగింది. సో ఇది చాలా బాధాకరమైన విషయంగా చెప్పుకోవచ్చు. వాళ్ళు ఏదో యాక్సిడెంట్ అయ్యి సూసైడ్ చేసుకొని సో అలా చనిపోలేదు, కేవలం వాళ్ళు తిన్న ఫుడ్ వల్ల మాత్రమే చనిపోవడం జరిగింది. అసలు ఇంత బాధాకరమైన ఇలాంటి న్యూస్ మాట్లాడుకోవడానికి నిజంగా కొంచెం కష్టంగానే ఉన్నా. ఎందుకు అంటే ఇప్పుడు మనం బయటికి వెళ్ళి ఏమైనా ఫుడ్ పర్చేస్ చేసినప్పుడు, ఫుడ్ తిన్నప్పుడు మనం చనిపోతామని ఎవరికి తెలీదు. సో ఇక్కడ సంధ్య, భువనేశ్వర్ అనే ఇద్దరు అమ్మాయిలు, అంటే బీదర్ నుంచి హైదరాబాదుకు వలస మైగ్రేషన్ అయ్యి ఇక్కడికి వచ్చి పొట్టకూటి కోసం కూలీనాలి చేస్తూ బ్రతుకుతున్న ఒక ఫ్యామిలీ. సో నారాయణగూడలో జలమండలికి సమీపంలో ఉన్నటువంటి ఒక ఫ్రూట్ మార్కెట్లో ఫ్రూట్స్ పర్చేస్ చేశామని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా మామిడి పళ్ళు కొన్నారంట వాళ్ళు. సో మామిడి పళ్ళు కొని వాళ్ళు ఆదివారం అట్లా కొనడం జరిగింది. సో వాళ్ళు వీళ్ళకి నలుగురు కుమార్తెలు. సో వాళ్ళ మామిడి పళ్ళు తిన్నాక ఇమ్మీడియట్గా నెక్స్ట్ డేని వాంతులు, విరోచనాలు, మోషన్స్, సో ఆరోగ్యంగా చాలా సిక్ అవ్వడం జరిగింది. సో వాళ్ళ ఎవరైతే సంధ్యా భువనేశ్వర్ ఉన్నారో వాళ్ళ అమ్మగారు కూడా ఇందుమతి. సో తనకి కూడా వాంతులు, విరేచనాలు అవ్వడం జరిగింది. సో తరువాత సోమవారం రోజు మరీ సీవియర్గా ఉంది అని చెప్పేసి హాస్పిటల్కి తీసుకెళ్లారు. దారిలోనే ఈమె ఎవరు, భువనేశ్వర్ అంటే ఈ అమ్మాయికి 17 years, సంధ్య అనే అమ్మాయికి 10 years. సో 17 years ఏజ్ ఉన్నటువంటి భువనేశ్వర్ అనే అమ్మాయి చనిపోవడం జరిగింది. సోమవారం రోజు భువనేశ్వరి చనిపోవడం జరిగింది. అలాగే మంగళవారం రోజు సంధ్య అనే అమ్మాయి కూడా చనిపోవడం జరిగింది. సో ఇది చూసుకుంటే వాళ్ళు తీసుకున్న మామిడి పళ్ళు తప్ప రిమైనింగ్ ఎలాంటి బయట ఫుడ్ తీసుకోలేదు. అవి మాత్రమే మేము తిన్నామని చెప్పడం జరుగుతుంది. బట్ అవి తినడం వల్లనే ఇలా అయ్యిందని నిర్ధారణ అయితే కాలేదు. కానీ ఎందుకంటే ఇప్పుడున్నటువంటి మనం సీజనల్ ఫ్రూట్స్ అని మనం తీసుకుంటున్నాము. ఇవే కాకుండా అన్సీజనల్ ఫ్రూట్స్, అంటే సీజనల్ కాకుండా అన్సీజనల్లో వచ్చే ఫ్రూట్స్ వల్ల కూడా వాళ్ళు ఫ్రూట్స్ మంచిగా అవ్వాలి, పండాలి, సో స్టోరేజ్ కోసం ఎక్కువ రోజులు ఉండాలి అనేటువంటి విషయానికి వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు, అనేక రకాల కెమికల్స్ని ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. అంటే ఒక ఫ్రూట్ ప్రాపర్గా అది పక్వానికి వచ్చి పండే లోపే దానికన్నా బిఫోర్గానే పండించడం కావచ్చు. అది మొక్క అంటే ఫ్రూట్స్ స్టార్టింగ్ స్టేజ్ నుంచి అన్ని ఫర్టిలైజర్స్ ఇవ్వడము. ఈవెన్ మనం చూసుకుంటే వెజిటేబుల్స్లో కూడా ఆకుకూరలు, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్ని కెమికల్. అసలు ఏది ముట్టుకున్నా ఏది తిన్నా కూడా కెమికలే. ఈవెన్ మనం ఎప్పుడైనా ఇంట్లో ఓపిక లేక ఏదో ఒక రకంగా మనం బయట ఫుడ్ తెచ్చుకుందాం అనుకున్నా కూడా తెచ్చుకొని తిన్న తర్వాత చాలా రకాల ఎఫెక్ట్ వస్తుంది మనకి. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే దేశంలో ఏం ముట్టుకున్నా కల్తీ ఆహారంగా మనం చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రెస్టారెంట్లో కూడా మనం చూసుకుంటే బిర్యానీలు ఒక రోజు కన్నా ముందు రోజు బిర్యానీలే పెట్టడము, అంటే ఈరోజు మార్నింగ్ వెళ్తే నిన్న చేసిన బిర్యానీలే పెట్టడము, ఆ కుళ్ళిపోయిన మాంసాన్ని అందులోనే పెట్టడం, అవి కుళ్ళి కంపు కొడుతున్నా కూడా వాళ్ళని కొంచెం కలర్ఫుల్గా గార్నిష్ చేసి ఫ్రెష్ స్మెల్ వచ్చేలా చేసి కూడా చూపిస్తున్నారు. సో అలాగే మనము రీసెంట్గా కొద్దిమంది పోలీస్ వాళ్ళు కావచ్చు, ఫుడ్ సెక్యూరిటీ వాళ్ళు కూడా చాలా వరకు కొన్ని హోటల్స్ని విజిట్ అయ్యి సో ఫుడ్ను చెక్ చేయడం కూడా జరిగింది. సో అవి కుళ్ళిపోయిన ఆహారాలు పెడుతున్నారని చెప్పడం జరుగుతుంది. సో ఈ ముఖ్యంగా చూసుకుంటే ఏంటి అంటే ఒక రకంగా చెప్పాలి అంటే బయట మనం తీసుకుంటున్న ఫుడ్ వల్ల నిశ్శబ్ద మరణాలుగా మారుతున్నాయి. అసలు అంటే తెలియకుండానే చనిపోతున్నారు. సో ముఖ్యంగా వీళ్ళని చూసుకుంటే కనుక పాపం పొట్టకూటి కోసం వచ్చిన వాళ్ళు ఇద్దరు అమ్మాయిల్ని కోల్పోవడము అసలు చాలా బాధాకరమైన విషయము. ఇవాళ రేపు మనం ఏది తిన్నా, ఏది కొన్నా, ఏది తిన్నా కూడా మన లైఫ్కి కూడా గ్యారంటీ లేకుండా పోయింది. అసలు ఎవరైనా ఊహిస్తారా? అసలు అట్లీస్ట్ ఒక అంచనా ఉంటుందా? మనకు కొన్న మామిడి పళ్ళల్లో పాయిజన్ ఉంది, అదొక కెమికల్తో కూడినటువంటి ఫుడ్ అని ఎవరైనా ఆలోచిస్తారా? అసలు ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతుందని ఎవరైనా అనుకుంటారా? అసలు అనుకోరు. ఎందుకంటే మనం కొనేది ఫ్రూట్స్ మంచివే కదా, పైగా సీజనల్ ఫ్రూట్సే కదా అని చెప్పేసి చాలా వరకు మంచి ఫ్రూటే
అంటే వాళ్ళు తీసుకున్నటువంటి మంచివే చూస్ చేసుకొని తీసుకున్నట్టుగా తెలుస్తుంది. బట్ ఏంటంటే వాళ్ళు అర్ధాంతరంగా ఇద్దరు చనిపోవడం, ఒకరు సోమవారం చనిపోవడము, ఇంకొకరు మంగళవారం రోజు చనిపోవడం, ఇద్దరు అక్క చెల్లెళ్ళు వీళ్ళిద్దరు. సో అదే కుటుంబంలో చాలా మందికి హెల్త్ ఇష్యూస్ కూడా, అనారోగ్య సమస్యలు కూడా వచ్చాయని తెలుస్తుంది. పర్టికులర్గా మామిడి పళ్ళు తినడం వల్లనే చనిపోయినట్టుగా మాత్రం నిర్ధారణ అయితే కాలేదు. సో ఎంక్వైరీ అయితే చేస్తున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు, అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో మనం చూసుకుంటే కనుక ఇవాళ రేపు మన ఇండియాలో కొన్ని రెస్టారెంట్లో కూడా ఫుడ్ పాయిజన్స్ అవుతున్నాయి. ఈవెన్ బయట ఏదో ఫంక్షన్ ఉందని చెప్పడం, లేకపోతే లైక్ క్యాజువల్గా అట్లా హోటల్స్కి వెళ్ళి ఫుడ్ తిందాం, డిన్నర్ చేద్దాము, అలా ఇంట్లో చేసుకోవడం ఎందుకు అని కొన్ని సిచ్యువేషన్లో కూడా చాలా వరకు బయటికి వెళ్తుంటారు. వెళ్ళి తినడము, తిన్న తర్వాత ఫుడ్ పాయిజన్ అవ్వడము, అనారోగ్య సమస్యలు పాలవ్వడము. సో ఇవన్నీ ఎందుకు? ఇవే కాకుండా ఇప్పుడు అనారోగ్య సమస్యలు పాలైతే సరే, ఓకే, కొద్ది రోజుల్లో రికవరీ అవుతాం, మనం కోలుకుంటాం, ప్రాబ్లం లేదు అనుకోవచ్చు. బట్ ఏంటి అంటే ఇలా ప్రాణాలు కోల్పోయే వరకు వస్తుంది అంటే అది ఎంత పాయిజనో మనం ఒకసారి ఆలోచించాల్సిన విషయము. సో చాలా వరకు ఇలాంటివి కొద్ది కాలంగా పోలీస్ రైడ్స్ కూడా చేస్తున్నారు రెస్టారెంట్స్ల మీద కూడా. ఈవెన్ కాలేజీ స్కూల్స్లో కూడా అంటే నాణ్యమైన ఫుడ్ పెడుతున్నారా లేదా అని కూడా వాళ్ళు చేయడం జరుగుతుంది. సో కొద్ది వరకు ఆల్మోస్ట్ అండి, మనం ఎంత పెద్ద రెస్టారెంట్స్కి వెళ్ళినా కూడా ఏదో కనుక అంటే బల్లి కనిపించడము, బొద్దింకలు, కాక్రోచ్లు కనిపించడము, లేకపోతే ఇంకేదైనా కుళ్ళిపోయిన ఆహారం కనిపించడం, ఇలాంటివి జరుగుతున్నాయి. సో ఇవి కొద్ది వరకు అరికట్టాలి అంటే ముఖ్యంగా మనం కొంచెం చూసుకునేది, తెచ్చుకునే ఫ్రూట్స్ సీజనల్ ఫ్రూట్సే కదా అని చెప్పేసి వీళ్ళు తెచ్చుకొని తినడం జరిగింది. సో అలానే మనం కొనేది కూడా 1కి 10 సార్లు చెక్ చేసుకొని తీసుకుంటే బాగుంటుంది. సో ఆల్మోస్ట్ మనం ఏదైనా బయట ఫుడ్కి ఇచ్చే ప్రియారిటీ కన్నా ఇంట్లో మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటే మనం సేఫ్ జోన్లో ఉండొచ్చు అని మనం చెప్పుకోవచ్చు. సో ఇలాంటివి నెక్స్ట్ జరగకూడదు, కొద్ది వరకు అరికట్టవచ్చు అనుకుంటే మనం కూడా ఏమైనా ఉన్నా కూడా మనం కంప్లైంట్ చేయడం కానీ, లేకపోతే ఇప్పుడు సో మనం చూసుకున్నట్టుగానే భువనేశ్వరి సంధ్య చనిపోవడం అనేది చాలా దారుణమైన విషయంగా వాళ్ళ ఫ్యామిలీ శోక సముద్రంలో మునిగి తేలుతుంది. సో ముఖ్యంగా అంటే పొట్టకూటి కోసం వచ్చి ఇద్దరు పిల్లల్ని కోల్పోవడం చాలా బాధాకరమైన విషయము. సో వాళ్ళకి చూడాలి మరి ఎలాంటి న్యాయం జరుగుతుంది ఏంటి అనేది చూద్దాము. సో నెక్స్ట్ అయితే నిర్ధారణలో తేలితే గనక వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారనేది చూడాలి. చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. థ్యాంక్ యూ.